హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025లో భాగంగా ఏప్రిల్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ 2025. మొదటి ప్రశ్న, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని అమెరికాలోని ఓ నగరం అధికారికంగా గుర్తించింది. ఏప్రిల్ 14ను అంబేద్కర్ దినోత్సవంగా ప్రకటించింది. ఆ నగరం ఏది? ఆన్సర్ న్యూయార్క్. నెక్స్ట్, ఒలింపిక్స్లో 128 ఏళ్ల తర్వాత క్రికెట్కు చోటు కల్పించారు. 2028లో జరిగే ఈ పోటీల కోసం లాస్ ఏంజల్స్ సమీపంలో ఓ వేదికను ఐసీసీ ఖరారు చేసింది. అది ఎక్కడ? ఆన్సర్ సౌత్ కాలిఫోర్నియాలోని ఫొమెనాలో ఉన్న ఫెయిర్ గ్రౌండ్లో. నెక్స్ట్ క్వశ్చన్, గురుత్వాకర్షణ కొలతల కోసం మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత క్వాంటమ్ సెన్సార్ని అభివృద్ధి చేసిన అంతరిక్ష సంస్థ ఏది? ఆన్సర్ నాసా. నెక్స్ట్, భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పర్వత మరియు భూ లక్ష్యాలపై దాడులను అనుకరిస్తూ ఆపరేషన్ ఆక్రమణ్ పేరుతో సైనిక విన్యాసాన్ని నిర్వహించారు. దీనిలో పాల్గొన్న యుద్ధ విమానాలేవి? ఆన్సర్ Su-30 MKI, డజల్ట్, రఫేల్. నెక్స్ట్ క్వశ్చన్, డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్. చూడండి, డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ అనే థీమ్తో ఏప్రిల్ 25-26 తేదీల్లో గ్లోబల్ భారత్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్, సముద్ర వనరుల అన్వేషణలో శక్తి వనరులను అధ్యయనం చేయడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి డీప్ సీ స్టేషన్ 2000 మీటర్లను ఏ దేశం నిర్మించనుంది? చూడండి, ఏ దేశం నిర్మించనుంది? ఆన్సర్ చైనా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, 19 ఏళ్లకే ఓ అమ్మాయి చార్టెడ్ అకౌంట్గా అర్హత సాధించింది. అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన భారతీయురాలుగా నిలిచిన ఆమె ఎవరు? ఆన్సర్ నందిని అగర్వాల్. నెక్స్ట్, మధుబని పెయింటింగ్ బౌద్ధ సన్యాసుల ప్రదర్శనలో ఏ రాష్ట్రం రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను నెలకొల్పింది? ఆన్సర్ బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, బాలీ కథన్ 2025. చూడండి, బాలీ కథన్ 2025 అనే సైనిక విన్యాసం ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది? ఆన్సర్ ఫిలిప్పీన్స్, అమెరికా. నెక్స్ట్, నావికా దళం కోసం 26 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఇండియా ఏ దేశంతో $7.4 బిలియన్ ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇజ్రాయెల్ దాడిలో ఏ రెండు చేతులు కోల్పోయిన పాలస్తీనా బాలుడి ఫోటో ఈ ఏడాది ప్రతిష్టాత్మక వరల్డ్ ప్రెస్ ఫోటో అవార్డు దక్కించుకుంది? మహమ్మద్ అజ్జౌర్ అనే 9 ఏండ్ల బాలుడి ఫోటో తీసింది ఎవరు? ఆన్సర్ న్యూయార్క్ టైమ్స్కి చెందిన సమర్ అబూ ఎలఫ్ అనే ఫోటో జర్నలిస్ట్ దీన్ని తీశాడు. నెక్స్ట్, ఆగ్నెస్ జెబెట్ నెగిటిచ్ అనే మహిళా అథ్లెట్ 10 కిలోమీటర్ల పరుగును 29 నిమిషాల 27 సెకండ్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. అయితే ఈమె ఏ దేశానికి చెందినది? ఆన్సర్ కెన్యా. నెక్స్ట్ క్వశ్చన్, గురుదేవ్ కాళీచరణ్ బ్రహ్మ అవార్డు 2025. గురుదేవ్ కాళీచరణ్ బ్రహ్మ 2025 అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ అచ్యుతా సామంత. నెక్స్ట్, ది ఆన్ డయింగ్ లైట్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ గోపాలకృష్ణ గాంధీ. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బెజ్జోరాలో పరమశివుణ్ణి పసిపాపన్ని చేసి లాలిస్తున్నట్లు ఉన్న విగ్రహం ఒకటి గుర్తించారు. ఇది ఎవరిదిగా భావిస్తున్నారు? ఆన్సర్ బెజ్జ మహాదేవి. పాల్కురికి సోమనాథుడి బసవ పురాణంలో ఈమె కథ ఉంది. నెక్స్ట్, ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన సెప్టెంబర్-డిసెంబర్ 2024లో దేశవ్యాప్తంగా అస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కింద డెల్టా ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిన బ్లాక్ ఏది, మండలం ఏది? ఆన్సర్ గంగారాం మండలం, మహబూబాద్ మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో కన్నాయిగూడెం మండలం,
ములుగు జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ కింద ఇటీవల భారతదేశం ఏ దేశానికి $2 మిలియన్ వైద్య సహాయాన్ని పంపించింది? ఆన్సర్ నేపాల్. నెక్స్ట్, ఇటీవల శాస్త్రవేత్తలు దాదాపు 300 ఏళ్ల నాటి ఇనుప యుగానికి చెందిన పురావస్తు అవశేషాలు ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్, భూమిపై విస్తరించిన వృక్ష సంపదను చూడండి, ఇక్కడ భూమిపై విస్తరించిన వృక్ష సంపదను లెక్కగట్టడానికి ఏ అంతరిక్ష పరిశోధనా సంస్థ బయోమాస్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది? ఆన్సర్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, అటవీ నిర్వహణ కోసం AI ఆధారిత రియల్ టైమ్ అలర్ట్ సిస్టమ్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఏది నిలిచింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్ 2025 విజేత ఎవరు? లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డ్ 2025 విజేత ఎవరు? ఆన్సర్ కుమార్ మంగళం బిర్లా. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నాను కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, పసిఫిక్ మహాసముద్రంలోని ఓ చిన్న ద్వీప దేశంలో ఏప్రిల్ 15న ఆర్థిక లావాదేవీల కోసం తొలిసారిగా ATM ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ను ప్రారంభించారు. అది ఎక్కడ? ఆన్సర్ తువాలు. నెక్స్ట్, ఏ రాష్ట్రం సంస్కృత భాషను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి జిల్లాలో ఆదర్శ సంస్కృత గ్రామం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది? ఆన్సర్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశంలోని ఏ రెండు నగరాల్లో భిక్షాటనను నిషేధించారు? ఆన్సర్ పూణే, భోపాల్. నెక్స్ట్, రామానుజన్ జర్నీ ఆఫ్ గ్రేట్ మ్యాథమెటిషియన్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ అరుణ్ సింఘాల్, దేవేంద్ర కుమార్ శర్మ. నెక్స్ట్, 2025 సంవత్సరానికి ప్రపంచ పుస్తక రాజధానిగా ఏ నగరాన్ని యునెస్కో ఎంపిక చేసుకుంది? ఆన్సర్ రియో డి జెనెరో. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం ఇటీవల 40 సెంటీమీటర్ల పొడవు 20 సెంటీమీటర్ల వెడల్పుతో ప్రపంచంలోనే అతిపెద్ద నోట్లను ముద్రించింది? ఆన్సర్ బురుండి. నెక్స్ట్, భారతదేశంలో ఇటీవల ధృవీకరించబడిన స్వదేశీ HPV టెస్ట్ కిట్ ఏ వ్యాధికి సంబంధించింది? ఆన్సర్ గర్భాశయ క్యాన్సర్. నెక్స్ట్, ఇంగ్లాండ్లోని ప్రతిష్టాత్మక రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్ అధ్యక్ష పదవికి ఇటీవల ఎన్నికలు జరిగాయి. అయితే వీటిలో భారత సంతతి వైద్యురాలు విజయం సాధించారు. ఆమె పేరేంటి? ఆన్సర్ డాక్టర్ ముంతాజ్ పటేల్. ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏప్రిల్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.